నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒంగోలు నగర అభివృద్ధి పనులు వేగవంతంగా చేద్దామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. కౌన్సిల్ సమావేశం సందర్భంగా టీడీపీ కార్యాలయంలో కార్పొరేటర్లతో సమావేశం. సముద్ర తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక మినీ పోర్టు ఏర్పాటు చేస్తామన్న మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ. అనంతపురంలో సూపర్ 6 సభ సూపర్ హిట్ కావటం పట్ల హర్షం. జిల్లాలో రైతులకు అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచామన్న డిఆర్ఓ చినబోబులేసు. సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన ర్యాలీ. ఒంగోలు నగరంలో అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేద్దామని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు టీడీపీ కార్పొరేటర్లతో అన్నారు. 12వ తేదీ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న టీడీపీ కౌన్సిలర్లతో పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఒంగోలు నగరంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల కొరత లేదన్నారు. వివిధ రూపాల్లో నగరపాలక సంస్థకు రానున్న నిధుల గురించి కార్పొరేటర్లకు వివరించారు. ట్రంక్ రోడ్డు విస్తరణ అంశం కోర్టు పరిధిలో ఉండడంతో ఆ అంశం చర్చకు రాలేదు. సమావేశంలో వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ శివపురం వెంకట్రావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, నగర అధ్యక్షుడు బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. ఎవరికైతే ఇచ్చారో దాని కౌన్సిల్ కార్పొరేషన్ తీర్మానం చేస్తే వాళ్ళకి అఫీషియల్గా ఆర్డర్ ఇచ్చేస్తారు. ఇస్తే ఒక్కోటి వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు పెన్సిల్ టైప్ వేసేసి వాళ్ళకి ఎలాక్ట్ చేస్తే వాళ్ళు కమ్యూనిటీ వాడుకుంటారు. రాష్ట్రంలోని సముద్ర తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక మినీ పోర్టు ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉందని, విరివిగా పోర్టులు ఏర్పాటు చేసి ఎక్కువ మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఒంగోలులోని తన క్యాంపు కార్యాలయంలో దామచర్ల సత్య మీడియాతో మాట్లాడారు. కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్ కోసం ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు స్థలాన్ని ఖరారు చేశారని, త్వరలోనే పనులు ప్రారంభించినట్లు సత్య తెలిపారు. అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ సభ విజయవంతమైందన్నారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు 15,000 రూపాయలు ప్రకటించడం పట్ల హర్షం ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా ఉండాలనేది చంద్రబాబు లక్ష్యమన్నారు. ప్రజలు కూడా దీవిస్తున్నారని దామచర్ల సత్య అన్నారు. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం దగ్గర ఫిషింగ్ హార్బర్ కూడా గౌరవ ఎమ్మెల్యే జనార్దన్ గారు కూడా స్థలం మొన్నే ప్లేస్ కూడా ఫైనల్ చేయడం జరిగింది. అది కూడా త్వరలో పనులు కూడా ప్రారంభమవుతాయి. ఇప్పటి వరకు ఉన్న జోవల్దన్న ఫిషింగ్ హార్బర్ అయితే 95% పూర్తి అయిపోయింది. మనకి ఉప్పాడు దగ్గర ఇంకా మన రేపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా ఫిషింగ్ హార్బర్ ఆల్మోస్ట్ పూర్తయి వచ్చినాయి. ఇంకా సెకండ్ ఫేజ్లో ఫిషింగ్ హార్బర్లో కూడా త్వరలో ప్రారంభం అవుతాయని కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏదేమైనా మన పరిశ్రమలు తీసుకువచ్చే ఒక దృఢ సంకల్పంతో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా బాగా కష్టపడుతూ ఉన్నారు. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క అనేక మందికి భావితర భవిష్యత్తు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు గౌరవ మంత్రివర్యులు ఆయన కూడా ఈ యొక్క అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఆ యొక్క పనిలోనే ఆ క్రమంలోనే అనేక పరిశ్రమలు తీసుకొచ్చే ఈ ప్రాసెస్లో చాలా పరిశ్రమలు పెట్టుబడులు కూడా అటు మనం ఐటీ రంగాన్ని చూసుకుంటే విశాఖపట్నానికి గూగుల్ కానీ టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ రేపు అదాని డేటా సెంటర్ కానీ చాలా వరకు వైజాగ్ని ఒక ఐటీ హబ్గా కూడా తీర్చిదిద్దబోతుంది ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తాం. అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభని ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజుల పూర్తయిన సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి అటు రాయలసీమ ప్రాంతంలో కరువు విలయతాండం వేస్తున్న సమయంలో హంద్రీ నివా ద్వారా చివరి కుప్పం దాకా
నీళ్లు తీసుకెళ్లిన అపరాధ భగీరథుడు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపుతోటి నిన్న అనంతపురంలో సుమారుగా 3 లక్షల మందితోటి ఒక భారీ బహిరంగ సభ అద్భుతంగా విజయం అవటం, ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం పైన ఉన్న విశ్వాసం కానీ నమ్మకాన్ని, అలాగే మా కూటమిలో ఉన్న జనసేన అధినేత గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు కానీ ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి నిన్న అనంతపూర్ సభలో ఆటో డ్రైవర్లకు కూడా రేపు విజయదశమికి 15,000 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వటం అని ప్రకటించడం చాలా సంతోషం. జిల్లాలో ఏ ఒక్క రైతుకు ఎరువులు అందలేదనే సమస్య తలెత్తకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అన్ని రకాల ఎరువులు అమ్మేలా అందుబాటులో ఉంచినట్లు డిఆర్ఓ చిన్న ఓబులేసు తెలిపారు. అందుకోసం నిరంతరం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం వైపు మొగ్గు చూపేలా ఒంగోలు అవగాహన ర్యాలీ నిర్వహించి చర్చి సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. జిల్లాలో నల్లబర్లి పొగాకు సాగును నిషేధించామని, దీన్ని రైతులు అవగాహన చేసుకొని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. దర్శి ప్రాంతంలో సాగర్ ఆయకట్టు పరిధిలో వరి సాగు చేస్తున్నారని, వారికి అవసరమైన మేరకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో 4,800 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 4,000 మెట్రిక్ టన్నుల అందుబాటులో ఉందని తెలిపారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ప్రకృతి వ్యవసాయం డిపిఎం సుభాష్ని, ఏడీఏతో పాటు వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీరు ఆరోగ్య స్వామి వెళ్ళిపోతుంది. ఎరువుల వాడకము, తర్వాత యూరియా అమ్మకాలు, నిల్వలు, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు అధికారులతో రివ్యూ చేయడం జరుగుతుంది. మన ఒంగోలు జిల్లాలో కూడా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో నిన్న ప్రతి మండలంలో స్పెషల్ ఆఫీసర్స్ యొక్క ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాలు తనిఖీ చేయటం, సోపిట్లు తనిఖీ చేయటం, శానిటేషన్ పైన దృష్టి పెట్టి అక్కడ కార్యక్రమాలు యాక్టివేట్ చేయటం, ఇవన్నీ చేస్తున్నారు. మరి ఈరోజు కూడా మరి జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభిస్తున్నాం. కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం రెవెన్యూ అధికారులు, వ్యవసాయ అధికారులు ప్రతిరోజు అన్ని ఎరువుల కేంద్రాలు. ప్రకాశం జిల్లాలో మన ఖరీఫ్ సంబంధించి మనకి 57,000 మెట్రిక్ టన్నుల మనకి అవసరం ఉందండి. యూరియా కానీ అన్ని ఎరువులు వాటిని అన్నిటి కూడా మనం తెప్పించి పెడతా ఉన్నాం. ముఖ్యంగా మనకి ఈ దర్శి ప్రాంతంలో మనకి నీళ్లు ఈ సంవత్సరం ఎర్లీగా రిలీజ్ చేయటం వల్ల అక్కడ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందు అక్కడ కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ కావాల్సిన ఎరువులు ముఖ్యంగా యూరియాని తెప్పించి మన రైతు కేంద్రాల్లో, అదేవిధంగా ప్యాక్స్, అదేవిధంగా ప్రైవేట్ డీలర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనకి మార్కెట్కి 70%, అదేవిధంగా రిటైలర్ వాళ్ళకి 30% ప్రకారంగా అలొకేషన్ ఇచ్చి మనం ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి ఆల్రెడీ 4,000 మెట్రిక్ టన్నులు యూరియా మనకి అందుబాటులో ఉంది. మనకి రిక్వైర్మెంట్ మనకి కావాల్సింది 4,700 మాత్రమే. మనకి సఫిషియెంట్గా స్టాక్స్ ఉన్నాయి కాబట్టి పక్క రైతులు తెచ్చుకుంటున్నారని మనం తెచ్చుకోకుండా మన అవసరం మేరకే యూరియాని కానీ ఇతర ఎరువులు కానీ తెచ్చుకొని వేసుకోవాలా. ముఖ్యంగా ఎరువుల వినియోగం తగ్గించుకొని సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపించాలా. అదేవిధంగా మనకి ఈ బ్లాక్ బెర్రీని పూర్తిగా మన జిల్లాలో నిషేధించడం జరిగింది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ప్రజలకు సీజనల్ వ్యాధులతో పాటు కీళ్ల నొప్పులు వస్తున్నాయని డిఎంఎండ్ హెచ్ఓ టి వెంకటేశ్వర్లు అన్నారు.
ఎవరికైనా జ్వర లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా పరీక్షలు చేయించి వ్యాధి నిర్ధారణ తర్వాత మందులు ఇవ్వాలని సూచించారు. కొన్ని ప్రాంతాలలో కలుషిత నీటి కారణంగా వైరల్ జ్వరాలు విపరీతంగా వస్తున్నాయని, ప్రాణహాని లేకపోయినా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సంప్రదిస్తే పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారన్నారు. ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే దగ్గరలోని ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించాలన్నారు. మనకి సీజనల్గా జ్వరాలు కొంచెం ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఈ వర్షాలు వచ్చిపోవటము, అదేవిధంగా వాతావరణం తేడా వలన జ్వరాలు ఎక్కువ నమోదవుతూ ఉన్నాయి. ఈ క్షణంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సింది, ఎప్పుడైతే మీకు జ్వరం లక్షణాలు వచ్చినాయో వెంటనే వైద్య సిబ్బందికి తెలియచేసి పరీక్ష చేయించుకొని, మీ దగ్గరే పరీక్షలు చేస్తారు, ఉచితంగా చేస్తారు, చేయించుకొని అవసరమైన మేరకు మందులన్నీ కూడా ఉచితంగా అందిస్తారు. మనకి పశ్చిమ ప్రాంతంలోనూ, అదేవిధంగా కొంత ముళ్ళమూరు మండలము, దర్శి ఏరియాల్లో జ్వరాలు ఎక్కువగా నమోదవటం గమనించాము. ఇవన్నీ కూడా వాటర్ కంటామినేటెడ్ వాటిలాగా టైఫాయిడ్కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయి. అదేవిధంగా ఎక్కువ మోతాదు మనం గమనించినట్లయితే వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. వైరల్ ఫీవర్స్ 1-2 రోజులు జ్వరం వచ్చి బాగా ఒళ్ళు నొప్పులు రావటం, అదేవిధంగా కీళ్ళు కాళ్ళు నొప్పులు రావటం, ఈ విధంగా లక్షణాలు తెలియజేస్తున్నారు. ప్రాణాపాయం ఏం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అయితే వెంటనే వైద్యం అందించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అట్టి పరిస్థితుల్లో ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఏరియాలో, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో, అదేవిధంగా ప్రతి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అంటే మీ సబ్ సెంటర్ పరిధిలో అందరినీ కూడా అలర్ట్ చేశాము. అందరి దగ్గర సరిపడా పరీక్ష చేసే కిట్లు, ఆర్డిటీ కిట్స్ అంటారు, అవన్నీ ఉన్నాయి, మందులన్నీ ఉన్నాయి. మీరు విధిగా మీ యొక్క ఏరియాలో ఉన్నటువంటి సబ్ సెంటర్కి వెళ్ళి ఆయుష్మాన్ ఆరోగ్య మందిరు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ అంటారు, వాటి దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ 105 రకాల మందులు, అదేవిధంగా 14 రకాల పరీక్షలు ఉచితంగానే చేసి తగిన వెంటనే వైద్యాన్ని అందిస్తారు. నిరాశ్రయులైన, అనాథలైన వృద్ధులకు వృద్ధాశ్రమాలు ఆధునిక దేవాలయాలని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరి వెంకట శ్రీనివాసులు అన్నారు. వృద్ధులను దైవాలుగా భావించి తమ వద్దనే ఉంచుకొని వారి ఆలనా పాలన చూడాలని కుటుంబ సభ్యులకు కన్నవారికి పిలుపునిచ్చారు. తల్లిదండ్రుల సేవ దైవ సేవతో సమానమన్నారు. పారిశ్రామికవేత్త, వాసవి క్లబ్ అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశరావు జన్మదినోత్సవం సందర్భంగా సమతా వృద్ధాశ్రమంలో వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా వేప అంకమ్మ తల్లి దేవస్థానంలో పూజలు జరిపించారు. వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులకు పంచిపెట్టారు. వృద్ధాశ్రమానికి అవసరమైన నిత్యావసర వస్తువులు అందజేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పొన్నూరు వెంకట శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. వాసవి క్లబ్ సిటిజన్ అధ్యక్షులు భూమా శ్రీనివాసులు, కార్యదర్శి మద్దాలి శివప్రసాద్, కోశాధికారి బియ్యపు సంపత్ కుమార్, క్లబ్ జిల్లా అధికారులు తుమ్మపూడి ఏడుకొండలు, రాధారమణ గుప్తా జంధ్యం, మనోహర్, చంద్రశేఖర్, నేరేళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. చంద్రుడికి నూలుపోగులాగా ఈ కానుకని స్వీకరించారు. హ్యాపీ బర్త్డే సిద్ధా సార్, హ్యాపీ బర్త్డే సిద్ధా సార్, హ్యాపీ బర్త్డే సిద్ధా సార్, హ్యాపీ బర్త్డే సిద్ధా సార్, హ్యాపీ బర్త్డే. వాసవి క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ వారి ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధా సూర్యప్రకాశరావు గారి జన్మదినోత్సవ వేడుకలను ఈరోజు సమతా వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని వేప అంకమ్మ తల్లి దేవస్థానంలో ఘనంగా పూజలు కూడా నిర్వహించారు. సిద్ధా సూర్యప్రకాశరావు గారు ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉండటమే కాకుండా వారి గురించి నాకు చాలా రోజుల నుంచి తెలుసు. అనేక సేవా కార్యక్రమాల్లో వారితో కలిసి నేను కూడా పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. నిజంగా వారి పుట్టినరోజు సందర్భంగా వారికి నిజమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేయడం ఏమిటంటే, వారు ఏదైతే నిర్దేశించుకున్నారో సేవా కార్యక్రమాలు, అటువంటి సేవా కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ వృద్ధాశ్రమంలో నిర్వహించడం అనేది ఈ వాసవి క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ వారికి మనందరం అభినందించకుండా ఉండలేము. ఈ సర్వీస్ కార్యక్రమం, సేవా కార్యక్రమం నిర్వహించడానికి ఈ సమతా వేదిక వృద్ధాశ్రమంలో
వారి పేరున కేక్ కట్ చేసి వారికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. అంతకంటే ముందుగా వారి కుటుంబం సిద్ధా గారి కుటుంబం క్షేమంగా ఆరోగ్యంగా ఉండడానికి వేపంకమ్మ తల్లి దేవస్థానంలో పూజలు నిర్వహించి ఈరోజు వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ వారు సేవా కార్యక్రమం నిర్వహించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు రాజా పానగల్ రోడ్ 4వ లైన్లో ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాలలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. టీం గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన దామచర్లకు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు తూము రాజేష్ మిత్ర బృందం ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. వడా చైర్మన్ షేక్ రియాజ్, మంత్రి శ్రీనివాసరావు, బండారు మదన్, తూము సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాజేష్ నుంచి అయిపోయిందా? అయిపోతే నిలబడి అయిపోతే వినాయక చవితి సందర్భంగా 27వ డివిజన్లో వినాయక విగ్రహాలకి ఈరోజు మన ఉడా చైర్మన్ గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు, ఇంకా నగర పార్టీ అధ్యక్షులు, మళ్ళా మన కమ్మ వెంకటేశ్వర గారు, మంత్రి శ్రీనివాసరావు గారు, అందరూ కూడా పెద్దలంతా కూడా ఈరోజు ఈ బొమ్మ దగ్గరికి వచ్చాం. ఈరోజు ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం ఏరియాలో పెట్టారు. తూము సుబ్బారావు గారు కానీ, రాజేష్ గారు కానీ, వీళ్ళంతా ఆధ్వర్యంలో. కాబట్టి వినాయక చవితి అనగానే అందరూ కూడా కుటుంబాలు కూడా ఒక దగ్గరికి రావటం, అందరూ కూడా కలిసి భోజనం చేయటం ఒక సాంప్రదాయం. అది దాని ఉద్దేశంగానే ఈరోజు ఈ డివిజన్లో పెట్టడం, ప్రముఖులంతా కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషం. కాబట్టి అందరం కూడా వచ్చాం. వినాయక స్వామి ఆశీస్సులతో అంతా మంచి జరగాలి. వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో ఈ ఏరియాలో పెట్టుకున్నారో ఈ ఏరియా అంతా కూడా బాగుండాలి, అందరూ ప్రజలు కూడా బాగుండాలని చెప్పి ఈ సందర్భంగా కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా పాల్గొనడం, ఇక్కడ ప్రజలందరికీ కూడా ఆ వినాయకుని ఆశీస్సులు నిండుగా ఉండాలి, ఒంగోలు నియోజకవర్గ ప్రజలు కూడా ఎప్పుడు సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఈ కార్యక్రమం జరుపుకుంటారు. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇంతే ఉత్సాహంతో జరుపుకుంటూ ఎటువంటి గొడవలు లేకుండా ఈ వినాయక చవితి ఉత్సవాన్ని ఇక్కడ జరిపినటువంటి అందరికీ కూడా కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు మన కోర్ట్ సెంటర్లో రాజమపాలెంలో 4th లైన్లో గత 11 సంవత్సరాలుగా టీం గణేష్ ఆధ్వర్యంలో మీ బొమ్మను పెట్టున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తూ ఉంటాము. ఈరోజు అన్నదాన కార్యక్రమం మన రాజాపాలెం 4th లైన్లో జరుగుతుంది. ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ వారం శనివారం 13వ తారీఖున స్వామివారి నిమజ్జనం జరుగుతుంది. సాయంత్రం నుండి స్వామివారి నిమజ్జనం స్టార్ట్ అవుతుంది. అందరూ వచ్చి విజయవంతం చేయాలి. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధుల సూచనలతో గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓలు, ఈఓ, ఆర్డీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి గ్రామంలో పారిశుధ్యంపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టామన్నారు. వర్మీ కంపోస్ట్ ద్వారా 40 రోజుల్లో సంపద తయారు చేయడం జరుగుతుందన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 41 కోట్ల రూపాయలు 700 గ్రామ పంచాయతీలకు కేటాయించడం జరిగిందన్నారు. ఈ నెలాఖరు నాటికి పెండింగ్లో ఉన్న ఇంటి పన్ను బకాయిలను వసూలు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధులు పెండింగ్లో ఉన్నాయని వాటిని కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యలు ఏమైనా ఉంటే పంచాయతీ కార్యదర్శులను, వార్డు సచివాలయ సిబ్బందిని సంప్రదించి ఇబ్బందులు తొలగించుకోవాలన్నారు. అన్ని పంచాయతీల్లో గార్బేజ్ కలెక్షన్స్కి అక్టోబర్ 2 నుంచి
పొడి చెత్త, తడి చెత్త, ప్రమాదకర చెత్త 3 బుట్టల విధానం ద్వారా బుట్టలు మరియు బ్యాగ్ సిస్టమ్ ద్వారా చెత్త సేకరణ సంబంధించి ఏర్పాట్లను చేస్తున్నాం. ఆల్రెడీ 250 పంచాయతీల్లో పొడి చెత్త, తడి చెత్త కార్యక్రమాన్ని సెగ్రిగేషన్ చేసి ఎస్డబ్ల్యూపీసీ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకి ఆ గ్రామాల్లో తరలించి వాటి ద్వారా డ్రై వేస్ట్ సంబంధించి గ్రామ పంచాయతీకి సెగ్రిగేషన్ చేసిన తర్వాత గురువారం రోజు ఆ డ్రై వేస్ట్ అంతా కూడా ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్, ఇంకా మిగిలిపోయినటువంటి వస్తువులని, ఇనుప వస్తువులు కావచ్చు, అవన్నీ కూడా అమ్ముతున్నారు. అవన్నీ కూడా పంచాయతీ జనరల్ ఫండ్లో జమ చేస్తున్నారు. తడి చెత్త సంబంధించి సేకరించిన తడి చెత్తని మన నెడప్ పిట్స్లోను ప్రత్యేకంగా భద్రపరిచి ఒక 30 రోజుల తర్వాత వానపాములు వర్మీ కంపోస్ట్ ద్వారా ఎరువులు తయారీ, వానపాములు ఎరువులు సంబంధించి తయారు చేస్తున్నారు. మొత్తం 40 రోజుల్లో ఈ కార్యక్రమం అంతా కూడా ప్రాసెస్ పూర్తి చేస్తూ జరుగుతుంది. తొట్లు ఏర్పాటు చేసి మన జిల్లాలో మొత్తం 610 పంచాయతీల్లో ఎస్డబ్ల్యూపీసీలు అమలు జరుగుతూ ఉన్నాయి. మిగతా ఎక్కడైతే కొన్ని రిపేర్స్లోను, కొన్ని పూర్తిగా శిథిలావస్థలో కొన్ని ఉన్నాయి, వాటిని కూడా రిపేర్ చేయించి మిగతా పంచాయతీలు కూడా ఎస్డబ్ల్యూపీసీలకు అమలులో తీసుకొచ్చి అంతిమంగా తడి చెత్త నుండి తీసుకున్నటువంటి సేకరించినటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా మనము ఈ చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రాల్లో అక్కడ తీసుకెళ్లి వానపాముల ద్వారా ఎరువులు తయారు చేసే కార్యక్రమం జరుగుతుంది. మైనంపాడు డైట్లో కళాశాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన 48 విద్యా సంస్థల నుండి 312 మంది విద్యార్థులు కళా ఉత్సవంలో తమలోని కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. 9 నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొత్తం 12 కళారూపాల్లో పోటీలు జరుగుతున్నాయి. 12 విభాగాల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన 12 మందిని రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీలకు ఎంపిక చేయనున్నారు. 2 రోజుల పాటు జరిగే కళా ఉత్సవ పోటీలను ప్రిన్సిపల్ సామా సుబ్బారావు ప్రారంభించారు. విద్యార్థులు తమలో దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు కళా ఉత్సవ్ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు. ఎందుకంటే చదువుతో పాటు కొత్త అంశాలు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండటం, సపోర్ట్ సమానాలు ఉండటం బాబు వచ్చిన వాళ్ళు గమనించండి. ఆ అమ్మాయి కొంచెం మరొక టాలెంట్ ఏంటంటే బ్లైండ్ ఫోల్డ్ తోటి గమనించగలదట. సో మా మాస్టర్ మైండ్ వాట్ చేశాడు, కాన్సెప్ట్ ఇస్ కాల్డ్ మాస్టర్ మైండ్. సరే మా నేను మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు నా చేతిలో పెన్ ఉందమ్మా, ఆ పెన్ కలర్ అని చెప్పగలను. చేతిలో green color. Oh, excellent. పాశ్చాత్యులచే ప్రశంసింపబడిన భాష నా భాష. మీరందరూ మురిసిపోతున్న భాషను నేనే మీ తెలుగు తల్లిని. నాడు వాగ్ధోరణే తీరుడని పెప్పులొందిన వీరుడు నేడు ఆంధ్రమున మాటలాడకపోవటేయండి. ఒంగోలులోని గద్దలగుంట రామాలయం వద్ద తోటవారి వీధిలో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 17వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గద్దలగుంట ప్రాంతంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుని ఆశీస్సులు పొందారు. కమిటీ సభ్యులు, గద్దలగుంట వాసులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-19 ఆర్చరీ, సెపక్ తక్రా జిల్లా జట్ల ఎంపికను ఒంగోలు ఏబీఎం జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ శ్రీవాణి ప్రారంభించారు. విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచి జిల్లా జట్లకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించడం ద్వారా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి చింపారెడ్డి, పీడి ఆదినారాయణ, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు బొడ్డు సుబ్బారావు, లెమ్యూల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏబీఎం జూనియర్ కళాశాల వేదిక ఎస్జీఎఫ్ అండర్-19 సెలక్షన్స్ ఆర్చరీ విభాగంలో ఈరోజు ఇక్కడ జరిగాయి. ఈరోజు ఇక్కడ జరిపించినటువంటి చింపారెడ్డి గారి నాయకత్వము, నెక్స్ట్ బొడ్డు సుబ్బారావు గారి నాయకత్వం, ఇమ్మాన్యుయల్ రాజు గారి నాయకత్వం, పీడి ఆదినారాయణ గారి నాయకత్వం, నెక్స్ట్ బెన్నీ, వీళ్ళందరి తరపున అందరి సపోర్ట్తో ఇక్కడ ఎస్జీఎఫ్ అండర్-19 సెలక్షన్స్ జరిగాయి. గెలుపొందినటువంటి విద్యార్థులందరూ స్టేట్ విభాగం ఎప్పుడైతే జరుగుతాయో డేట్స్ ప్రకటిస్తారు, వాటిలో పాల్గొంటారు. విజేతలైన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతారు. ఆర్చరీ సెలక్షన్స్ ఈరోజు ఇక్కడ ఏబీఎం జూనియర్ కాలేజీలో జరుగుతుంది. వెన్యూ కేటాయించినటువంటి ప్రిన్సిపాల్ గారికి, అలానే మన నీమల్ రాజు సెక్రటరీ, ఆర్చరీ విభాగము, మరి ఇంకెవరైనా ఉన్నారు ఇక్కడ, మా కోచ్ రాంబాబు, మా పర్సన్ ఇన్ఛార్జి గోపి, అలా ఆదినారాయణరావు గారు, మరియు బొడ్డు సుబ్బారావు గారు, మెర్సీ, వీళ్ళందరూ వచ్చి సమక్షంలో మా సెలక్షన్స్ జరిగినాయి. ఈ సెలక్షన్లో పార్టిసిపేషన్ చేసినందుకు అందరూ దాన్ని సెక్రటరీ తరఫున బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఒంగోలు నగర అభివృద్ధి పనులు వేగవంతంగా చేద్దామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. కౌన్సిల్ సమావేశం సందర్భంగా టీడీపీ కార్యాలయంలో కార్పొరేటర్లతో సమావేశం. సముద్ర తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక మినీ పోర్టు ఏర్పాటు చేస్తామన్న మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ. అనంతపురంలో సూపర్ 6 సభ సూపర్ హిట్ కావటం పట్ల హర్షం. జిల్లాలో రైతులకు అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచామన్న డిఆర్ఓ చిన ఓబులేసు. సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన ర్యాలీ. డి న్యూస్లో నేటి మాట. నిజాన్ని నమ్మినవాడు ధైర్యంగా ఉంటాడు. అబద్ధాన్ని ఆశ్రయించినవాడు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.